ఓకే అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ గారు నిన్న కుంభమేళకి వెళ్ళడం జరిగింది. సో కొంతమంది వేరే హీరో ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి పొట్టొచ్చింది, ఇంకా ఆయనకి రాజకీయం కానీ సినిమాలు అవసరమా అనే విధంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనుషులకు పొట్ట రాక జిజ్జిలు రాక ఏం రాక ఎట్లుంటారన్న. వాడు చెప్పినాడు ఎవడో వాడి మనిషి అయితే వాడిని షర్టు కూడా తీసుకుని ఒకసారి కూర్చోమోను. పవన్ కళ్యాణ్ అన్నకన్నా కొంచెం అంటే లైట్గా ఉంది, ఆయన ఏజ్ని బట్టి లైట్గా వచ్చాది. వాడు చెప్పినాడు ఎవడో ఒకసారి వాడిని సట్టు ఉడిదిచ్చే వాడు మనిషి లెక్క ఉంటాడో దున్నపోతు లెక్క ఉంటాడో మా పల్లెల్లో ఉండే దేవర దున్నపోతుంటాడో మాదిరి ఉంటాడో ఒకసారి చూసుకోమని వాడు చెప్పినాడు ఎవడో. అంటే ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళింది ఒక ఆధ్యాత్మిక చింతన దానికోసమని పుణ్యస్నానం చేయడానికి. సో అక్కడ కూడా ఇట్లా బాడీ షేమింగ్ చేయడం నెగిటివ్ చేయడం కరెక్టే అంటారా? అసలు ఆయన కుంభమేళాకు ఏదో కుటుంబ సమేతంగా ఏదో మంచిగా పోయి స్నానాలు చేసి ఏదో మంచిగా మొక్కని వద్దామని ఆయన పోతే ఈ పొట్టలు గిట్టలు ఏమన్నా పనుల వీళ్ళకు. అసలు ఏదో ఒకటి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనాలా, ట్రెండ్ వైరల్ అన్నీ అవ్వాలా, ఏదేదో చేయాలా, ఆయనను కించపరచాలా అనేది, ఆ పొట్టు వచ్చింది అనేది, లేకపోతే ఆ పెళ్ళిళ్ళ విషయంలో ఏలు పెట్టి గెలికేది అవసరమా? అంత పనికిరాని మాటలు పనికి మాలిన ఇవి చేస్తుంటారు. అంటే చెత్తనాయలు పట్టించుకోవద్దు. ఆయన ఎవరిని పట్టించుకోడు అబ్బా, ఆయన మీద అందరు ఏడ్చుంటారు కుక్కలు, అంతే పట్టించుకోడు. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి విషయం అని కాదు, ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి ఎన్ని గొప్ప పనులు చేసినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఒక్క నెగిటివ్ దాన్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేస్తారు. సో ఇది కరెక్ట్ అంటారా? ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు ఎన్ని మంచి పనులు చేసినా కూడా దాన్ని అంతేనా పిచ్చకుంటాడా నువ్వు ఆ పని చేసుడు నేను చేస్తా అంట. ఏం చేస్తావు? ఏదైనా మంచి పని ఏది నీ గుద్దల దమ్ము లేదు, నువ్వు చేయలేవు. నా కొడుక నేను చేస్తా అంట, వాడు చేయలేడు.